హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇవాళ ఎంతో సింపుల్గా చేసుకునే తెలంగాణ స్పెషల్ బోటి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. దీనికోసం ముందుగా నైట్ అంతా నానబెట్టుకున్న శనగల్ని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఇందాక ఉడకబెట్టుకున్న శనగలు అయితే ఇప్పుడు ఉడికిపోయినాయండి. చూడండి, ఇలా అయితే ఉడికిపోయినట్టే. అప్పుడు దింపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఇందాక వేసుకున్న నూనె కాగింది. ఇప్పుడు అందులో 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న దొడ్డు శనగలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం పేస్ట్ మంచిగా కలుపుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా కడుక్కొని పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్న బోటి వేసుకోవాలి. మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మీ కారంకి తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కర్రీ పొడి వేసుకోవాలి. ఈ పౌడర్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, వీడియో చేస్తాను. తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియా పౌడర్, 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారం మంచిగా ముక్కలకి పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిందండి బోటి అయితే. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే అండి, కర్రీ అయిపోయినట్టే. ఒకసారి కలిపేసుకొని పొయ్యి దించేసుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా చేసుకునే స్పెషల్ బోటి ఫ్రై అయితే ఇలా సింపుల్గా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.